Hare Krishna Mataji, thank you so much. Light disturbance was there at home. Hare Krishna. సో ఇక్కడ మనకి ఈ ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఇది భగవద్ జ్ఞానం అన్నమాట. భగవత్ యొక్క అంటే భగవద్ విజ్ఞానము అని చెప్తున్నారు. ముఖ్యము భక్తి యోగా అని. అన్ని యోగాలు మనం నేర్చుకున్నాం కదా, దాంట్లో భక్తి ఎలా చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు మన భక్తి మనం ఎలా చేస్తాము? మామూలుగా భక్తి ఎందుకు చేస్తాము? ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నమాట. ఎవరో చెప్పారని చేయడమా ఏంటి అంటే, ఎందుకు భక్తి చేయాలి మనం? దేవుడికి దగ్గర దేవుడికి దగ్గర అవడం కోసం భక్తి చేయాలి. అంటే దేవుడు అంటే ఎవరు అని తెలుసుకున్న వాళ్ళు భక్తి చేయగలుగుతారు. లేకపోతే వి ఆర్ ఈక్వల్ టు, అంటే మనము జంతువులు అందరూ కూడా సమానమే అన్నమాట. మనం 4 క్రియలు చెప్తూనే ఉన్నాము. ఏంటి అవి అని అంటే, జన్మ, మృత్యు, జర, వ్యాధి నుంచి తప్పించుకోలేము ఈ భౌతిక లోకంలో ఉన్నట్లయితే, విచ్ ఈస్ అశాశ్వతం, టెంపరరీ అన్నమాట. కానీ మనం ఈ 4 క్రియలు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. అది ఏంటి? ఆహార, నిద్ర, భయం. సో ఈ 4 కూడా అన్ని జీవులు చేస్తాయి. మళ్ళీ మనుషులు కూడా అదే చేయడంలో మనిషి జన్మ ఎత్తిన ఫలితం ఏంటి? అన్నిటికంటే ఉన్నతమైన జన్మ మనిషి జన్మ అని చెప్తున్నారు భగవంతుడు. సో ఆ మనిషి అనే పుట్టినందుకు అంటే మనం ఎక్కడి నుండి వచ్చాము అనేది ముందుగా మనం ఎవరు అని తెలుసుకున్నాం. 2వ చాప్టర్‌లో తెలుసుకున్నామా? మనము ఆత్మ. అవునా? అండ్ వి ఆర్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ కృష్ణ. కృష్ణ యొక్క అణువుల నుంచే మనిషి పుట్టాడు. కృష్ణ యొక్క అంశము అని మనం తెలుసుకున్నాం. సో అందుచేత మనం కృష్ణుడు అంటే ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అది ఈ యొక్క భక్తి ఆర్ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకునేది ఇదన్నమాట. సో భగవంతుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి మీరు తెలుసుకోవాలనుకోండి. ఈ పద్మావతి మాతాజీ ఎవరు ఏంటి అనేది ఎవరిని అడుగుతారు? నా గురించి మీరు తెలుసుకోవాలంటే ఎవరిని అడుగుతారు? మీ పేరెంట్స్ అడుగుతారు, లేదా చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు. వాళ్ళు ఒకటికొకటి తప్పులు కూడా చెప్పే అవకాశం ఉంది కదా. సో డైరెక్ట్లీ నన్ను అడిగితే మనకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు శ్రీదేవి అంగారా మాతాజీ ఉన్నారు. మాతాజీ మీరు ఎక్కడ ఉంటారు ఏంటి, డైరెక్ట్గా ఆమెతో మాట్లాడామనుకోండి మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ చిన్న ఉదాహరణ నేను ఇస్తాను. ఒకసారి మేము ఇలాగే ఫ్లైట్లో ఫస్ట్ యాత్ర మేము చేసేటప్పుడు అంటే గౌరంగవాణి టీంలో మాతాజీ మీతో పాటు సేమ్ ఫ్లైట్లో మన హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు కూడా వస్తున్నారు, మీరు కొంచెం బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయండి తీసుకురండి అని అన్నారు. నాకు అస్సలు ఏమీ తెలియదు. డొమెస్టిక్ ఫ్లైట్ అంటేనే తెలియదు. ఏదో ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే పిల్లలు హెల్ప్ చేశారు, ఎవరు హెల్ప్ చేశారు, వెళ్ళొచ్చాం. కానీ ఈ డొమెస్టిక్ ఫ్లైట్లో ఏది అలౌ చేస్తారు ఏది ఏమీ తెలియదు. అప్పుడు నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికే డైరెక్ట్గా. మాతాజీ ఉన్నారు రూమ్లో, అంటే హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు వాళ్ళ మిస్సెస్ అనమాట. మాతాజీ నాకేం అర్థం కావట్లేదు, బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయమన్నారు, చేయడం ప్రాబ్లం కాదు, అది తీసుకెళ్తే ఫ్లైట్లో ఓకేనా కాదా అని చెప్పేసి. సో నేను డైరెక్ట్ వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగాను అనమాట మాతాజీని. యూ కెన్ బ్రింగ్ నో ప్రాబ్లం, యూ కెన్ బ్రింగ్ యువర్ హ్యాండ్ లగేజ్ అని చెప్పారు ఆవిడ. ఓకే, అక్కడ వరకు బాగుంది, కానీ మీకు ఏమి ఇష్టము, ఎనీథింగ్ వి విల్ ఈట్ అన్నారు. సో చాయిస్ నాకే వదిలారు అనమాట. సో లైక్ దాట్ తర్వాత కూడా నాకు నేను చేసిన ఐటమ్స్ తిన్నారు, అదంతా అయిపోయింది. కానీ ఇలా సాంగత్యం జరిగినప్పుడు ఒకసారి మురుమరాలు తాలింపు వేస్తారు కదా, అలాంటి ఫుడ్ అంటే మామూలుగా అటుకులు మురుమురాలు ఇలాంటివే తీసుకెళ్తూ ఉంటాం యాత్రలో స్నాక్ లాగా. సో ప్రభు అన్నారు నాకు ఐ లవ్ మురుమురా అన్నారు. అంటే అప్పుడు ఏమనిపించింది, ఓ ప్రభుకి ఇది ఇష్టం, నెక్స్ట్ టైం ఇది ఐటమ్ ఇవ్వడానికి. అలా మనము కొన్నేమో మనం తెలుసుకోవాలంటే వాళ్ళని డైరెక్ట్గా తెలుసుకోవచ్చు, కొన్నేమో వాళ్ళ అనుచరులు ఉంటారు కదా, క్లోజ్ అసోసియేట్స్, వాళ్ళ ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ కృష్ణ ఈజ్ వెరీ క్లోజ్ టు అర్జున, చాలా సన్నిహితంగా సఖా అని అంటారు కదా, అంటే ఫ్రెండ్, మిత్రుడు అండ్ భక్తుడు కూడా. సో ఈ రెండు అయ్యేసరికి అర్జునుడికి అన్ని సీక్రెట్స్ శ్రీకృష్ణ చెప్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మనం భక్తి చేయాలంటే కృష్ణుడితో
అందరితోని స్నేహంగా ఉండాలి అని ఇంతకుముందు చదువుకున్నాం. సో, అలా స్నేహంగా ఉన్నప్పుడు మనము ఏమన్నా ఇవ్వాలి కదా కృష్ణుడికి. ఏమివ్వాలి అంటే ఆయనకేం తెలుసు. ఏమిష్టము, సో ఏమిస్తే బాగుంటది, ఏమిస్తే బావుంటది కృష్ణకి మనం? అవర్ లవ్, ప్రేమ. ప్రేమ ఇయ్యడం చాలా మంచిది. అంతకంటే బిఫోర్ సరే ఇప్పుడు మనం అటుకులు బెల్లం మాతాజీ. అటుకులు మాతాజీ. అటుకులు బెల్లం మాతాజీ. అటుకులు, ఫల్. బెల్లం ఇంకా మామూలుగా పత్రం, పత్రం, మామిడి పుష్పం, పళ్ళు కూడా ఫలం. మాతాజీ. మనం మామిడి పళ్ళు. భగవద్గీత చదివేటప్పుడు ఆయనకు ఆ సరెండర్ అయి శ్లోకాన్ని ఉండడము. తెచ్చుకోవాలన్నమాట. గుర్తు తెచ్చుకొని మనం ఇంతకుముందు ఏం సమర్పిస్తే కృష్ణుడు ఓకే చేస్తారు, నాకు సంతోషం అని చెప్పారో అది చెప్పుకోవాలి. అంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఇవి భక్తితో సమర్పిస్తే చాలు అని అన్నారు. సపోజ్ ఇది మర్చిపోయామనుకోండి ఏదో ఒక రకంగా హృదయ కమలమే నీకు అర్పిస్తాను కృష్ణ అని చెప్పొచ్చనమాట. సో, మన హృదయమే ఒక కమలం లాంటిది అని అంటారు. సో, అది కూడా మనము అంటే మనని మనం కూడా సమర్పించుకోవచ్చు. ఆ ఆత్మ అంత హై స్టాండర్డ్‌కి రావాలంటే ఇట్ మే టేక్ సమ్ టైమ్. సో, ప్రస్తుతానికి మనం గుడికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఒక పండో, ఫలమో, పుష్పమో తీసుకొని వెళ్తాం. ఇంట్లో కూడా మనము పువ్వులు పెట్టి, పళ్ళు పెట్టి, పాలు పెట్టి ఇలా మనం అర్చిస్తూ ఉంటాం. సో, అటుకులు, బెల్లం ఇవన్నీ కూడా నైవేద్యం కిందకొస్తాయన్నమాట. అంటే భోగా పెట్టేటప్పుడు దాంట్లో ఒక ఐటెమ్ లాగా ఇవి కూడా పెట్టొచ్చు. సో, అవి కూడా ఇష్టము అని మనము ఈ కృష్ణ కథలు వల్ల తెలుసుకున్నాం. సో, కృష్ణుడి గురించి ఫస్ట్ మనం ఎవరి గురించన్నా లవ్ పెరగాలి అనంటే, ఎవరి గురించన్నా ఎక్కువ మనం క్లోజ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. సో, కృష్ణ ఏమంటున్నాడంటే, ఎవరికైతే భక్తి ఉంటుందో, పూజ చేయాలనిపిస్తుందో, నా గురించి తెలుసుకోవాలనిపిస్తుందో, వాళ్ళందరూ నాకు చాలా ప్రియమని చెప్తున్నారు. సో, భగవంతుడి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎవరెవరికి ఉంటుంది అనంటే, ఎవరికో కొందరికే ఉంటుంది. అందరికి ఉండదు అని మళ్ళీ కృష్ణ పరమాత్ముడే చెప్తున్నాడనమాట. మనం కూడా ఇప్పుడు చూడండి, మనం భగవద్గీత క్లాసులు తీసుకుంటున్నాం. మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఫ్రెండ్స్, నైబర్స్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి ఎంత షేర్ చేస్తాము మనం, ఇది చదవండి, ఇది చూడండి, ఈ ప్రోగ్రామ్ బాగుంటుంది, దీంట్లో భగవద్గీత ఎక్స్‌ప్లనేషన్ మనకు తెలుస్తుంది, ఇది జీవితంలో మనకు అవసరమని ఎన్ని రకాలుగా చెప్పినా, ఐదుగురికి చెప్తే ఒక్కరు కూడా వస్తారన్న నమ్మకం మనకి లేదు. కానీ మనం చెప్తూనే ఉండాలన్నమాట. ఎందుకు అంటే కృష్ణుడు చెప్పాడు, మనం చెప్పాలి. వాళ్ళకి తెలియజేయాలి. లేకపోతే భగవంతుడి గురించి వాళ్ళకి తెలుసుకోవడం, వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవడం చాలా కష్టం. ఒక గురువు లేకుండా భగవంతుడిని తెలుసుకోలేము, దగ్గరికి కూడా వెళ్ళలేమనమాట. సో, ఇక్కడ ఒక గురువుని మనము శ్రేష్టంగా తీసుకొని, అతని ద్వారా వెళ్ళడం. ఇప్పుడు మనం గురువు ఎవరు అనంటే, మనకి హయ్యర్ అనంటే ఇక్కడ మహారాజులుంటారు. కొందరికి ఒక్కొక్క మహారాజు ఉంటారు. సో, వాళ్ళందరూ కూడా కలిసి అండర్ హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు, హిస్ గ్రేస్ రాస్ బిహారీ ప్రభు మన గ్రూప్‌కి లీడర్స్ అన్నమాట. సో, వాళ్ళు మనకి మెయిన్ గురువులు. తర్వాత కిందకొచ్చినట్లయితే శిక్షా గురువులున్నారు. శిక్షా గురువులు నలుగురున్నారు మనకి. సో, ఆ నలుగురి కింద మళ్ళీ మేము కూడా శిక్షా గురువుల్లాగా జాయిన్ అవుతున్నాం. మా తర్వాత కూడా ఇంకా వస్తూనే ఉంటారు. ఇలా అంటే ప్రామాణికంగా పరంపరలో వస్తున్నారు. మేమంటే జస్ట్ ఒక పోస్ట్ మ్యాన్ లాగా అన్నమాట. ఏంటి ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, ఆ పుస్తకాల్లో ఏమున్నాయి యాజ్ ఇట్ ఈజ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం. సొంత వాక్యాలు యాడ్ చేయడం కానీ, సొంత స్టోరీలు కానీ యాడ్ చేయడం ఏమీ ఉండదు. ఇస్కాన్ గురువులు ఏవైనా చెప్పుంటే ఆ వీడియోలు వినుంటే మనము చెప్పుకోవచ్చు. అంతేగాని వేరే వేరేవి యాడ్ చేసేసి కృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు అవన్నీ కూడా ఇవి అని తెలిసినప్పుడు వేరేవి మనము చెప్పలేమన్నమాట. సో, అది పరంపర అనేది. మన గురించి మనం తెలుసుకోవడం అనేది కృష్ణ పరమాత్ముడు ఏమంటున్నాడు, నా గురించి తెలుసుకోవాలంటే నా నుంచి తెలుసుకోవడమే చాలా మంచిది. అంటే డైరెక్ట్‌గా కృష్ణ నుండి మనం ఎలా తెలుసుకుంటాము అంటే భగవద్గీత ద్వారా. ఓకే. భగవద్గీత మనకు అర్థం కాలేదు. లేదా వాళ్ళ యొక్క అనుచరులు, వాళ్ళ యొక్క శిష్యుల నుండి. అంటే ఇప్పుడు పరంపర అని చెప్పాను గదా! వాళ్ళ నోట్లోంచి. కొందరికి చదవడానికి రాదు. నిజంగానే రాదు. అలాంటప్పుడు వాళ్ళు శ్రవణం చేయొచ్చనమాట. అంటే మనము భగవద్గీత ఎక్కడైతే చెప్తున్నారో అదంతా గూడా వినవచ్చు వాళ్ళు. విని, విని, విని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వస్తారనమాట.
అంటే శ్రవణం చేసిన తర్వాత బాగా మననం చేసుకొని, మళ్ళీ వాళ్ళు కూడా ఈ వేరే వాళ్ళకి చెప్పే ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళకి చెప్పాలి అని అనిపిస్తుందనమాట. అలా దే గెట్ ఇన్‌స్పైర్డ్ ఇన్ దట్ వే. అంటే ఇప్పుడు మామూలుగా నాలెడ్జ్ మనం పెంచుకున్నాము. భౌతికంగా మనం ఫస్ట్ స్టాండర్డ్ టు 10థ్ క్లాస్ చదువుతాము. తర్వాత ఇంటర్మీడియేట్ చదువుతాం. తర్వాత మనకిష్టమున్న సబ్జెక్ట్స్ మనం చదువుకొని, ఒక జాబ్ పర్పస్ కోసమో, దేనికోసమో దాన్ని వాడుకుంటాం. ఆ విజ్ఞానాన్ని. కానీ ఇక్కడ భౌతికంగా అలా ఉంటది. ఆధ్యాత్మికంగా అలా ఉండదు. మనది మనం ఏం వాడుకుంటాం, ఇంకా భక్తి చేసుకోవడం అంటే జపా చేయాలి మంచిది అని చెప్పి మనమే జపం చేసుకుంటే అది కాదు. అంటే నలుగురికి పంచాలి అని చెప్తారు. ప్రసాదం కూడా ఏదైనా మనకి దొరికినప్పుడు నలుగురికి పంచితే అది ప్రసాదం అవుతుందంట. మనమే తింటే అది విష పదార్థం కూడా కావచ్చు అని చెప్తున్నారనమాట. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఇక్కడ 3వ శ్లోకంలో యాక్చువల్లీ ఫస్ట్ శ్లోకం చాలా బాగుంది. కొంచెం పెద్దగుంది. మరెందుకో 108 శ్లోకాల్లో అది లేదు. సో లెట్ us go directly to 3rd శ్లోక. మనుష్యానాం సహస్రేషు కశ్చిదదతి సిద్ధయే యతతానామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని ఈ శ్లోకం ఉంది. మీరందరూ చూస్తున్నారా మీ బుక్స్‌లో? ఎస్ మాతాజీ. షేరింగ్ అవసరమా? చేద్దామా? మాతాజీ వద్దా? అంటే మా దగ్గర అయితే ఉంది, అంటే కొంతమందికి మాతాజీ లేదు, లేని వాళ్ళ కోసం వాళ్ళకి చేయాలి ఇబ్బంది కదా. అవుతుంది కదా. ఓకే. మాతాజీ అందరి దగ్గర. ఒక్కసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఇస్కాన్ అని మీకెలా తెలిసింది? ఇది ఒక అంతర్జాతీయ సంస్థ అని మీకెలా తెలిసింది? ఒకరిద్దరు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పమ్మా. నాకైతే కోవిడ్ టైంలో మా కజిన్ వాళ్ళు ఆల్రెడీ ఇస్కాన్ బెంగళూరు వాళ్ళవి క్లాసెస్ చెప్తున్నారని తను నన్ను జాయిన్ చేసింది మాతాజీ. అప్పటి నుంచి ఇస్కాన్ అనేది ఉంది. అంటే నాకు చిన్నప్పుడు నేనంతా చూసింది అంటే ఈ మహాభారతం ఇవన్నీ ఇస్తారు కదా మాతాజీ టీవీలో సీరియల్ గా. అప్పుడు చూసినప్పుడు కృష్ణయ్య అంటే కొంచెం ఏదో లోపల నెగిటివ్ సెన్స్ ఉండేది మాతాజీ. జాయిన్ అయినాక ఇస్కాన్ బెంగళూరు అని కాదు, అసలు ఇస్కాన్ వాళ్ళ ద్వారా కృష్ణుడిది భగవద్గీత వింటున్న తర్వాత నాకు అర్థమైంది. అంటే ఆయన ఎందుకు అట్లా చేసిర్రు, ఎందుకు చంపారు అందరినీ, అదంతా ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉంది. ఇవన్నీ చదివినాక నాకు అంత తెలిసింది మాతాజీ. మా కజిన్ ద్వారా నాకు తెలిసింది ఇస్కాన్ అనేది ఉంది, ఇట్లా భగవద్గీత. కానీ నేను చిన్నప్పుడే ఆల్రెడీ ఒక్కసారి డిప్రెషన్ కి పోయి ఆ భగవద్గీత చదివాను మాతాజీ. కానీ నాకు అప్పుడు అసలు ఏం అర్థం కాలేదు. గురువుల ద్వారా విన్న తర్వాత నాకు ఇప్పుడు కొంచెం మాతాజీ ఏదో అంటారు కదా, డ్రాప్ ఉంది ఓషన్ లాగా కొంచెం అర్థం అవుతుంది. హరిబోల్ మాతాజీ. మీ పేరు? విజయరమణ మాతాజీ. విజయరమణ మాతాజీ. హరి బోల్. సో మనకి ఇస్కాన్ ఒక అంతర్జాతీయ సంస్థ అన్నమాట. అయితే ఈ శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ వెళ్ళి అక్కడ స్థాపించి మళ్ళీ మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా చేశారు. ఆయన 10 సంవత్సరాల్లోనే 108 గుడిలు అంటే ఇస్కాన్ సంస్థలు ఏర్పాటు చేయడం, గౌడీయ మతాలని ఇవి చాలా ఏర్పాటు చేశారనమాట. ఇంకా మన ఇండియాలో కంటే కూడా, మన భారతదేశం కంటే కూడా వేరే దేశాల్లో చాలా మందిని ఆయన చాలా జనాల్ని ఆయన ఏం చేశారంటే తొందరగా ఇనిషియేషన్ ఇచ్చేశారు. అంటే ఆ గుడిలో ఎలా పూజలు చేయాలి అన్ని పద్ధతి నేర్పించేశారన్నమాట. సో అలా చాలా ఎక్కువ మంది నుంచి ఒక్కటేసారి చేసేసరికి పూజారీలు భక్తులు ఎక్కువయ్యి వాళ్ళు ఒక్కొక్క సంస్థ ఏర్పాటు చేయడము, వాళ్ళలో మళ్ళీ ఎక్కువ భక్తుల్ని చేయడము అలా చేశారనమాట. చేసి అందరినీ కూడా ముక్తుల్ని చేయాలనే ఒక ఉద్యమం లాగా మొదలుపెట్టారనమాట. అది మధ్యలో కొంత తగ్గింది.
మళ్ళీ మీరన్నట్లు ఈ కోవిడ్ సమయంలో జూమ్ క్లాసులు ఎక్కువైనాయి. ఆ జూమ్ క్లాసుల వల్ల మనకి అదృష్టం కలిగింది. లేపోతే రోజు గుడికెళ్ళాలంటే గుడి దగ్గరున్న వాళ్ళు ఓకే. ఆ దగ్గరున్న వాళ్ళకి ఇంకెక్కువ బద్ధకం ఉంటది గానీ, దూరం ఉండే వాళ్ళే కొంచెం పర్వాలేదు. కానీ ఎవ్రీ డే వెళ్ళి అక్కడ సేవ అని వినేసి రావాలి అనంటే కొంచెం ఇబ్బంది. అదే ఇంట్లో అయితే పని చేసుకుంటూ వినొచ్చు. ఏదైనా ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవడం కొంచెం సులువైందనమాట. సో, అలా మొదలైంది మళ్ళీ గూడా. సో, ఇప్పుడు బాగా విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో, అన్ని చోట్ల గూడా ఎక్కువ మనము మామూలుగా శని, ఆదివారాలు గుడికి వెళ్ళినట్టయితే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడెలా ఉండింది, ఇప్పుడెలా ఉంది. ఈవెన్ పండగలకి గూడా అసలు ఎంత లైన్ అంటే రోడ్డంతా లైన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దాకా లైన్ వెళ్తుంది అంటే ఇస్కాన్ గురించి బాగా అందరూ తెలుసుకొని నిజంగా ఈ భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకొని అందరూ వస్తున్నారు. అయితే కృష్ణుడు మన గురించి ఏమంటున్నాడో మనం చూద్దాం ఇప్పుడు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ దదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధంగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుచున్నాడు అనంటే, ఇప్పుడు వేలాది మనుషులు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు 5000 సంవత్సరాల క్రితం కదా భగవద్గీత. అప్పుడు వేలాది అన్నారు. ఇక్కడ మనము కొన్ని లక్షల కోట్ల జనాలు కదా. సో అంతమందిలో కూడా ఏమవుతుంది, సంపూర్ణ సిద్ధిని సాధించటానికి ఒక్కరు మాత్రమే రాగలుగుతారు అని చెప్తున్నారు. సంపూర్ణ సిద్ధి అంటే మనం తెలుసుకున్నామా, పూర్తి భక్తి, పరిపూర్ణ భక్తి అన్నమాట. నిన్న మనం క్లాస్‌లో ఒక శ్లోకం గురించి చెప్పుకున్నాం గదా. అంటే పరిపూర్ణంగా లేని అటువంటి వాళ్ళు ఏమవుతారు? ఉత్తీర్ణులు కాలేరు అన్నారు. ఉత్తీర్ణులు కాలేరు అంటే పాస్ అవ్వలేరు. అలాంటి వాళ్ళు ఏమవుతారు? దివ్యలోకానికి వెళ్ళలేరు. కానీ వాళ్ళకేం చేశారు కృష్ణుడు? ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. అవునా? ఇంకొక ఛాన్స్ ఇచ్చి అప్పుడు పరిపూర్ణంగా వాళ్ళు ఉత్తీర్ణులయ్యేటట్టు ఇంకో జన్మనిచ్చి, అందులో మంచిగా వాళ్ళు భక్తి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అని చెప్పారనమాట. సో, ఆ విధంగా భక్తి చాలా ముఖ్యం. ఎందుకు భక్తి చేస్తారు అనంటే, మనుష్య జన్మ ఎత్తి కృష్ణుడి యొక్క అంశలం మనం కాబట్టి భక్తి చేయాలి. సో, ఈ భక్తి ఎవరి గురించి ఎందుకు చేస్తారంటే అతని గురించి. సో, కృష్ణుడి గురించే మనం తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదివితే ఆయన ఏం చెప్పారు అనేది తెలుస్తుంది. కృష్ణుడు వెనకాల అసలు ఆయన లీలలంటే ఏంటి? కృష్ణ అంటే ఎవరు? పుట్టుక ఏంటి? ఎక్కడొచ్చారు? ఎన్ని అవతారాలు? ఇవన్నీ చదవాలంటే భాగవతం చదవాలి. సో, మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే భగవద్గీత, భాగవతం ప్రతిరోజు పఠనం చెయ్యాలి. చేసినప్పుడే మనం కృష్ణుడికి దగ్గరవుతాము అని చెప్తున్నారు. సో, కృష్ణుడు ఇక్కడ వేలాది మనుషుల్లో అని అంటున్నారు. పదాలు చూసినట్లయితే మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ మనుష్యానాం అంటే ఇక్కడ మనకి మనుష్యులలో అని తెలుస్తుంది. సహస్రేషు అంటే వేల మంది, సహస్ర అంటే 1000. ఓకే. కశ్చిత్ అంటే ఒక్కడు, యతతి అంటే ప్రయత్నించును, ఒక్కరు మాత్రమే ప్రయత్నిస్తారు. సిద్ధయే సంపూర్ణ సిద్ధి కొరకు. యతతానాం అంటే అట్లు యత్నించిన వారిలో, అపి సిద్ధానాం సిద్ధి సాధించిన వారిలో, కశ్చిత్ అంటే ఒకడు, మాం నన్ను, వేత్తి అంటే ఎరుగును, తత్వతః యథార్థముగా అంటే ఉన్నదున్నట్లుగా నన్ను ఒక్కరు మాత్రమే తెలుసుకోగలరు. అక్కడ ఉదాహరణలకి ఎట్లా చెప్పుకోవాలంటే మనము 1000లో ఒక్కరికే తెలుస్తుంది అని చెప్పారు. ఓకే. అలాగే మనము 4000లో ఎందరికి తెలుస్తుంది? 1000కి ఒక్కరైతే రేషియో తీసుకుంటే 4000లో నలుగురికి. వెరీ గుడ్. నలుగురు. సో, ఈ నలుగురిలో ఎవరో వేలల్లో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధి. అంటే నలుగురు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వాళ్ళల్లో ఒక్కరికి మాత్రమే సంపూర్ణ సిద్ధి సాధించుటకు యత్నించును అని చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ ఎన్నెన్నో స్టోరీలు చెప్పుకున్నాము ఇన్ని రోజుల నుంచి గూడా. ఏంటి అంటే సగం దూరం వెళ్తాము, మళ్ళీ పడిపోతాము, మళ్ళీ సగం దూరం వెళ్తాము, పడిపోతుంటాము.
అదే అనమాట. సో, లాస్ట్‌కి పూర్తిగా సిద్ధి సాధించడానికి ప్రయత్నించేవాళ్ళు ఎవరో ఒక్కరు మాత్రమే నా దగ్గరికి పూర్తిగా రాగలుగుతారు. అంటే కృష్ణుడి గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే ఆ యొక్క భక్తి పెరుగుతుంది. లేదా ఎఫల్జెన్స్ అంటాం గదా! ఎఫల్జెన్స్ అంటే ఒక కాంతి. కృష్ణుడి చుట్టూ ఉండే ఒక కాంతి. ఆ కాంతిలోనే ఉండేసి మళ్ళీ ఏమవుతారు? కొద్ది రోజుల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు పడిపోతారు. ఎక్కడికి? ఎక్కడ పడిపోతారు? భౌతిక ప్రపంచంలో పడిపోతూ ఉంటారనమాట. సో, పూర్తిగా భగవంతుడిని చేరుకునే వాళ్ళు మహాత్ములు. వాళ్ళు ఎవరో ఒకరుంటారు వేలాది మందిలో అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆ వేలాది మందిలో నువ్వొక్కడివి అవ్వాలి అనేది చెప్పటం అనమాట. సో, ఇక్కడ భాష్యం మనం చూసినట్లయితే మానవులలో అనేక రకాల తరగతుల వారు కలరు. అట్టి వేలాది మందిలో ఒక్కడు మాత్రమే ఆధ్యాత్మిక అనుభూతి నందు ఆసక్తిని కలిగి ఆత్మ అననేమో, దేహమననేమో, పరతత్వమనేమో ఎరుగుటకు యత్నించును. సాధారణంగా మానవులు పశు ప్రవృత్తులై ఆహార భయము, నిద్ర, మైథునములందు మాత్రమే నెలకొని ఉందురు. అధ్యాయములు ఆధ్యాత్మిక జ్ఞానమునందును ఆత్మ మరియు పరమాత్మలను అవగాహన చేసుకొని అందును జ్ఞాన యోగ మరియు ధ్యాన యోగముల ద్వారా ఆత్మ సాక్షాత్కారమును పొందిన విధానం నందును దేహాత్మల భేదము భౌతిక పదార్థము ఆత్మ నుండి వేరుగా గాంచుట గూర్చి ఎరుగుటయందును ఆసక్తులైన వారి కొరకు నిర్దేశింపబడినవి. కానీ వాస్తవ నాకు కృష్ణ చైతన్యం నందుల వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణంగా ఎరగగలరు. ఇతర తత్వవేత్తలు కూడా నిరాకార బ్రహ్మభూతిని పొందవచ్చు. ఎందుకనగా నిరాకార బ్రహ్మభూతిని పొందుట శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్న కంటేను మిక్కిలి సులభమైనది. శ్రీకృష్ణుడు పరమ పురుషుడు, నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానములకు కూడా అతీతమైన వాడు. కనుకని యోగులు మరియు జ్ఞానులైన వారు శ్రీకృష్ణుని అవగాహన చేసుకుని యత్నములలో భ్రమనొందుదురు. నిరాకార బ్రహ్మవాదులలో అగ్రగణ్యుడైన శ్రీపాద శంకరాచార్యులు శ్రీకృష్ణుని దేవాది దేవుడని తన గీతా భాష్యంలో అంగీకరించు. అతని అనుయాయములు మాత్రము శ్రీకృష్ణుని దేవాది దేవుడని అంగీకరింపరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శంకరాచార్యులు అంగీకరించాడు శ్రీకృష్ణుడు దేవాది దేవుడని. ఆయన యొక్క శిష్యులు అంగీకరించట్లేదు అని చెప్తున్నారు. మానవుడు నిరాకార బ్రహ్మభూతిని కలిగి ఉన్నను శ్రీకృష్ణుని అవగతం చేసుకున్నట్టుకు మిక్కిలి కష్టకార్యం ఒకటచే అందులకు కారణము. అంటే ఇప్పుడు మానవుల్లాగా పుట్టినప్పుడు ఎప్పుడు చూడు మనకు రిజల్ట్స్ తొందరగా వచ్చేయాలన్నమాట. ఇలా ఒక చిటికేసే లోపల మనకి పనులు అయిపోవాలి. 2 మినిట్స్ నూడిల్స్ లాగా. సో, అందుకని దేవాది దేవుడిని పూజించాలంటే కొన్ని నియమాలు, నియమ పాలన ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు అని చెప్పేసి దేవీ దేవతలకి పూజ చేసుకోవడం కానీ తొందరగా మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా. సో, ఈ సపోజ్ పెళ్లి కావడానికి ఏదో ఒక స్టోన్ వేసుకోండి. అంటే ఈ గ్రహం వల్ల ఇతనికి త్వరగా పెళ్లి అవ్వట్లేదు అని చెప్పి ఏదో చెప్తారు కదా. సో, అది మనకి త్వరగా అయిపోవాలి అని చెప్పేసి ఆ దేవీ దేవతల్ని కొలవడము, నిరాకార బ్రహ్మాన్ని అంటే ఈ చాంటింగ్ మనం ఏదైతే చేస్తున్నామో ఆ జపం కంటే కూడా మెడిటేషన్ అంటారు కదా, దానికి వెళ్ళడమే ఈజీ. అంటే వాళ్ళు కృష్ణుడు ఒక ఆకారం కలిగి ఉన్నాడు అని నమ్మరన్నమాట. నిరాకారం ఆకారమే లేదు, ఒక బ్రహ్మజ్యోతి ఏదో ఒక లైట్ దీపం పెట్టుకొని ఆ దీపాన్ని ఇమాజిన్ చేసుకుంటూ వాళ్ళు మెడిటేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళంతా కూడా పూర్తిగా దేవాది దేవుడు నిజ స్వరూపం ఏంటి అని తెలుసుకోలేరు. అందులోకి వాళ్ళు నమ్మరు కాబట్టి ఇది కష్టంగా ఉంటుంది వాళ్ళకి అని చెప్తున్నారు. సో, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, సర్వ కారణాలకి కారణము, ఆది పురుషునైన గోవిందుడు అయ్యున్నాడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఇక్కడ బ్రహ్మ సంహిత 5.1లో ఇలా చెప్పారనమాట. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద
సర్వకారణ కారణం అని చెప్తారు. అభక్తులు అతనిని ఎరుగుట గొప్ప కష్టం. అట్టి అభక్తులు భక్తి మార్గం లేక భక్తియుక్త సేవా మార్గం అతి సులభమైనదని ప్రకటించినను దానిని అవలంబింపలేరు. ఒకవేళ వారు చెప్పినట్లు భక్తి మార్గం సులభమైనచో వారెందుకు కఠిన మార్గంని అవలంబింతురు? వాస్తవనకు భక్తి మార్గము సులభమైనది కాదు. భక్తి జ్ఞానము లేని అప్రమాణికులైన వారు అవలంబించు నామమాత్ర భక్తి మార్గం సులభమైన కావచ్చునేమో కానీ నియమ నిబంధనలను అనుసరించి వాస్తవనకు దానిని అభ్యసింపవలసి వచ్చినప్పుడు మానసికంగా కల్పనాపరులై పండితులు మరియు తాత్వికులు ఆ మార్గమున కొనసాగలేక వైదొలగదు. శ్రీల రూపగోస్వామి భక్తి రసామృత సింధు 1.2 నందు ఈ విధంగా ఉదాహరించరి. శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం వినా ఐకానిక్తి హరేర్భక్తి హృత్పాతాయవ కల్పతే. ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచరాత్రము వంటి ప్రామాణిక వైదిక గ్రంథములను అనుసరించి చేయబడని భక్తియుక్తమైన భగవత్ సేవ కేవలం సమాజం నందు సంక్షోభం మాత్రమే కలిగించును. బ్రహ్మభూతిని కలిగించిన అద్వైతికి గాని పరమాత్మభూతి కలిగిన యోగికి గాని దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని యశోదా తనయగాలైన అర్జున రథసారథిగా అవగాహన చేసుకొనుట అసంభవము. గొప్ప గొప్ప దేవతలే శ్రీకృష్ణుని విషయంన కొన్ని మార్లు భ్రాంతి చుందురు. మహంతి యత్రూపాయ ఈ విషయంన శ్రీకృష్ణ భగవానుడు భాగవతం 1.1.1 నందు కూడా ఇట్లు పలికెను. మాం తూ వేదన కశ్చన ఎవ్వరును నన్ను యథాతథంగా ఎరుగజాలరు. ఎవరైనను అతన్ని ఎరుగగలిగిన అట్లే మహాత్ములు అత్యంత అరుదుగా నుందురు. స మహాత్మ సుదుర్లభ. కనుకనే మానవుడు గొప్ప పండితుడు అయినను లేదా తత్వవేత్త అయినను భక్తియుక్త సేవను నరించినదే భగవానుని యథార్థంగా తత్వతః ఎరుగజాలడు. కేవలం శుద్ధ భక్తులు మాత్రమే సర్వకారణంకు కారణము, సర్వశక్తి, సంపన్నత్వము, సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము ఈ షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీకృష్ణుని భావనాతీతములైన అచింత్య దివ్య గుణములకు కొద్దిగా అవగతం చేసుకొనగలరు. తన భక్తుల పట్ల శ్రీకృష్ణుడు పరమదయను కలిగి ఉండుటే అందుకు కారణం. బ్రహ్మానుభూతిని పరమావధి అయిన అతనిని భక్తులు మాత్రమే యథారూపంగా అనుభూతి అనర్చగలరు. కనుకనే భక్తి రసామృత సింధునందు ఇట్లు చెప్పబడింది. అతః శ్రీకృష్ణ నామాదిన భవేద్ గ్రాహ్యామి నిర్ధై సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్మరత్యదః. పరిమిత ఇంద్రియములచే ఎవ్వరునూ శ్రీకృష్ణుని యథార్థంగా అవగాహన చేసుకోనలేరు. కానీ భక్తులు తనకు చేయు ప్రేమతో కూడిన దివ్య సేవతో సంతృప్తి నుండి అతడే భక్తులకు స్వయంగా ప్రకటించుకొనును. అది పద్మపురాణం. సో పద్మపురాణంలో ఈ విధంగా చెప్పగలిగారు అనమాట. సో ఇక్కడ మనం పూర్తిగా నేర్చుకునేది ఏంటి? మనుషులు వేలాది మందులు ఉంటారు, చాలా వరకు ఉంటారు. వాళ్ళందరిలో కూడా భగవంతుడి దగ్గరికి ఏదో జిజ్ఞాసతోనే వస్తుంటారు. కొందరేమో కోరికతోనే వస్తారు, కొందరు దుఃఖంతోనే వస్తారు, కొందరు భయంతో వస్తారు, కొందరేమో భగవంతుడు అంటే ఏంటి తెలుసుకుందామని వస్తారంట. సో ఆ భగవంతుడు అంటే ఏంటి తెలుసుకుందామని వచ్చేవాళ్ళు ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో అని భగవంతుడు చెప్తాడు. అంటే నేను ఒక ఆత్మ, ఆత్మ పక్కనే ఎవరున్నారు? పరమాత్మ. సో ఆత్మ పరమాత్మ ఏంటి, ఈ దేహం అనేది ఏంటి మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు పరమాత్ముడి యొక్క గుణగణాలు మనకు తెలుసుకోవాలని అనిపిస్తుంది అన్నమాట. షడైశ్వర్యాలు ఉన్నవాడు కాబట్టే శ్రీకృష్ణ పరమాత్ముడు దేవాది దేవుడు అయ్యాడు అనమాట. ఈ షడైశ్వర్యాలు ఒకసారి ఎవరైనా చెప్పగలుగుతారా? హరే కృష్ణ. మనకేమైనా గుర్తున్నాయా? ఇంతకుముందు చెప్తున్నాం కదా. హెల్త్, బ్యూటీ, ఆల్ ఫేమ్, ఆల్ రీచ్, ఆల్ నాలెడ్జ్, ఆల్ స్ట్రెంగ్త్, ఆల్ రిలాక్సేషన్. మాతాజీ ఫస్ట్ మీరు ఏమన్నారు? బ్యూటీ అన్నారు. తెలుగులో చెప్పుకున్నట్లయితే అందం. ఓకే, అత్యంత అందం అన్నమాట. అంత అందం ఇంకెవరికి
ఉండదు. ఒక్క శ్రీకృష్ణ పరమాత్ముడికి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ చెప్పండి. all rich. He is ఆల్ very రిచ్ అంటే సంపన్నుడు అన్నమాట, ఐశ్వర్యవంతుడు. అంతకంటే ఎక్కువ ఐశ్వర్యము కృష్ణుడి కంటే ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉండదు. మనం ఐశ్వర్యవంతులం మనం అనుకోవచ్చు, కానీ ఈ దుఃఖాలయం అశాశ్వతి. దుఃఖాలయంలో ఐశ్వర్యం ఎక్కడిది? మనకి అంతా కృష్ణుడిదే. ఏదో మనకు కొంత ఇచ్చారు, ఇది మీరు చూసుకోండి మీరున్నంత కాలం అని అన్నారనమాట. నెక్స్ట్ all fame. ఆల్ ఫేమస్. సో ఇప్పుడు ఫేమస్ పర్సనాలిటీలు కొందరిని చెప్పండి అంటే మనం ఏ సినిమా యాక్టర్లను లేకపోతే ఏ మినిస్టర్స్ను వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటాం, కానీ వాళ్ళు శాశ్వతం కాదు కదా. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటారు. సినిమా యాక్టర్లు కూడా ఒక 2 సంవత్సరాలు ఫేమస్ అవ్వచ్చు, ఆ తర్వాత పడిపోతారు. కానీ భగవంతుడు అనేవాడు చాలా ఫేమస్ అన్నమాట. అంటే పేరు ప్రఖ్యాతలు గల అతను అన్నమాట. సో అది యశస్సు అని చెప్పొచ్చు, సంపూర్ణ యశస్సు ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్ముడికి. సో నెక్స్ట్ all strength. ఆల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు? The dhano is having strength. Shaktiman. బలవంతుడు. శక్తిమాన్ అన్నమాట. భగవంతుడికి ఎంత శక్తి ఉంటుందంటే మీకు ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఆయన ఇచ్చేస్తాడు. మీరు 2 చేతులు సరిపోవు, అంత ఇస్తాడనమాట. కానీ మిమ్మల్ని ఇన్నిళ్ళు చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. అంటే మీ దగ్గర ఏమీ లేకుండా కూడా చేయగలిగే శక్తి భగవంతుడికి ఉంటుందన్నమాట. సో అది శక్తిమాన్ అంటే శక్తివంతుడు. ఎలాంటి వాళ్ళనైనా కానీ అంటే భక్తుల్ని కాపాడగలుగుతాడు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. అదేవిధంగా దుష్ట శిక్షణ కూడా చేయగలిగే సంపూర్ణ శక్తి సంపూర్ణగా ఉంటుందన్నమాట అది. అండ్ 5th వన్ all knowledge. జ్ఞానము, జ్ఞానం. సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటాడు. మనకి ఏదో చిన్న ఒక శ్లోకం చదివితేనే నాకు చాలా తెలిసిపోయింది, నేను ఇంకా భగవద్గీత చదవక్కర్లేదు, నేను చదివేశాను అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. కానీ సంపూర్ణ మన ఈ అపూర్ణ ఇంద్రియాలు ఒకటి చూస్తే ఒకటి అనుకుంటాం, ఒకటి వింటే ఇంకోటి అనుకుంటాం. ఆ కన్ఫ్యూజ్ స్టేట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ భగవంతుడు అలా కాదు, సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటాడనమాట. లాస్ట్లో వచ్చేసి 6వ వైరాగ్యం. 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 వెరీ గుడ్. సో వైరాగ్యం, భగవంతుడు అన్ని భగవంతుడివే, ప్రకృతి అన్నీ కూడా, కానీ నాదేది కాదు అన్నట్లే భగవంతుడు ఉంటాడనమాట. సో అలా ఈ అషడైశ్వర్యాలు ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడు కృష్ణుడు. దేవాది దేవుణ్ణి మనము నమ్మాలి, పూజ చేయాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ పరిమిత ఇంద్రియాలు అని అంటే కండిషన్ సోల్స్ అన్నమాట. మనం అంతా బద్ధ జీవులము. సో మన ఇంద్రియాలన్నీ పరిమితం అంటే కొంతవరకే చూడగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ అయితే కొంతవరకే వినగలుగుతాము. ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నాము, వింటున్నాము, కొంచెం బయటికి వెళ్తే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వినలేమన్నమాట. సో అది అంతా పరిమితం అని చెప్పొచ్చు. కడుపు నిండిపోయిన తర్వాత మనం తినగలమా? తినలేము. సో ఈ చేతులతో కొంతవరకే పని చేయగలుగుతాము, కాళ్ళతో కొంత దూరం నడవగలుగుతాము, ఆ తర్వాత వెహికల్లో ఏదో చూసుకుంటాము. సో ఇవన్నీ కూడా పరిమిత ఇంద్రియాలు. ఎవ్వరును శ్రీకృష్ణుని యథార్థంగా అవగాహన చేసుకోలేరు. సో మనకి అన్ని పరిమితంగానే ఉన్నాయి. అంటే ఇంతకుముందు మనము 18 days క్లాస్లో ఒక పప్పెట్ షో లాంటిది ఇలా చూసాం. ఈ దారాలన్నీ కట్టున్నాయి కదా. సో మనము ఈ వేళ్లతోని భగవంతుడు ఏ విధంగా ఆడిస్తే అలా ఆడుకోవడమే తప్ప మనం ఏమీ చేయలేమన్నమాట. సో అందుకనే మనకి శ్రీకృష్ణుని పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టము, తెలుసుకోలేము, అవగాహన చేసుకోలేము అని చెప్తున్నారు. కానీ భక్తులు తమకు చేయు ప్రేమతో కూడిన దివ్య సేవతో సంతృప్తి నుండి అతడే భక్తులను స్వయంగా ప్రకటించుకొనును. సో అప్పుడు భగవంతుడు మనకి రక్షిస్తున్నాడు, భగవంతుడు మనకి ఇది చేశాడు అది చేశాడు అని మనకు చెప్పుకుంటూ ఉంటాం కదా. సో అది ఏంటి అని అంటే మనకైతే అపూర్ణ ఇంద్రియాలు, మనకి అసలు ఏమీ తెలీదు, మనం పూర్తిగా తెలుసుకోలేము. కానీ భగవంతుడు అర్థం చేసుకుంటాడంట. వీళ్ళు వస్తున్నారంటే ఫలమో పత్రమో ఏదో ఒకటి తీసుకునే వస్తున్నారంటే వీళ్ళు నా భక్తులు. సరే ఏమీ తీసుకుని రాలేదు కానీ చాలా భక్తి కడుపు నిండా ఉంది వాళ్ళకి అని భగవంతుడు గుర్తిస్తాడంట. గుర్తించి అప్పుడు ఆయనే చెప్తాడంట, వీళ్ళు నా డివోటీస్, సో వీళ్ళందరూ నా భక్తులు, మీరందరూ వెళ్ళండి ఇంకా భక్తుల్ని చేయండి, నా పిల్లలందరూ బాగా కష్టపడుతున్నారు,
ఈ భౌతిక ప్రపంచంలో అని చెప్పి మనకి ఆ పరమహంసం లాంటి అందరు మంచి మంచి గురువుల్ని పంపిస్తారనమాట. సో ఆ గురువుని పట్టుకున్నట్లయితే మనం కృష్ణుడి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. హరే కృష్ణ. అర్థమైందా? Yes, Mataji. ఎస్. ఈజ్ ఇట్ క్లియర్ పంపపాల్ మాతాజీ? Yeah, Mataji. సో మనుష్యానాం సహస్రేషు అంటే ఇన్ని రోజులు ఏదో కొంచెమే చదువుకున్నాం. ఒక సెంటెన్స్ ఏంటంటే 1000 మందిలో ఒక్కళ్ళే వెళ్తారు అంటే, సరే నువ్వు వెళ్ళు, నేను నెక్స్ట్ టైం వస్తాలే, వి విల్ రిలాక్స్. ఎలాగూ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఒకరే వస్తారని చెప్పి. మన గుంపులో ఇప్పుడు మామూలుగా బస్సు బాగా రష్గా ఉందనుకోండి, సో అందరూ తోసుకుని ఎక్కుతున్నారు. మనకేమనిపిస్తుంది, అమ్మో పడిపోతామేమో, ఎక్కడ దెబ్బలు తగులుతాయేమో, సరే ఈ బస్సు పోని నెక్స్ట్ బస్కి వెళ్ళొచ్చులే. సేమ్ వే బట్ కృష్ణుడు గుర్తిస్తాడంట మంచి భక్తుల్ని. సో మనం ఆ గుంపులో వెళ్ళిపోవడమే చాలా మంచిది. అంటే సత్సంగలో ఉండాలి, గురువుని ప్రేమించాలి, గురువుకి సేవ చేయాలి, గురువుని చెప్పిన మాట వినాలి. అప్పుడు అందరితో పాటే మనం కూడా వెళ్ళిపోతాం అన్నమాట. హరే కృష్ణ. సో షాల్ వి గో టు ద నెక్స్ట్ వన్? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ ఆహద్గార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదాః. సో ఇక్కడ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, ఏదో మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తుంది. నేను కొంచెం బుక్లో చూసి చదువుతాను. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహద్గార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదాః. Ashtada. It is Ashtada, no, Mataji? అష్టధా. Ashtada, eightfold. That is. యా, అష్టధా. సో భూమి అంటే భూమి, అపహ అంటే నీరు, అనల అంటే అగ్ని, వాయు అంటే వాయువు, ఖమ్ అంటే ఆకాశం, మనహ అంటే మనస్సు, బుద్ధి అంటే బుద్ధి, ఏవ నిశ్చయముగా, చ మరియు, అహంకార అంటే అహంకారం, ఇతి ఈ విధంగా, ఇయం ఇది, మే నా యొక్క భిన్నమైన ప్రకృతి. ప్రకృతి అంటే ప్రకృతి, అష్టద అంటే 8 విధాలు. సో ఇక్కడ మనకి పంచభూతాలు అని మనం వినున్నాం కదా, అవునా? పంచభూతాలు ఇక్కడ అనువాదంలో క్లియర్ గా ఇచ్చేసారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 3 ఏంటి? మనస్సు, బుద్ధి మరియు అహంకారం అనేది ఏంటి? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం. సో సూక్ష్మ శరీరము అండ్ స్థూల శరీరంలో ఈ 5 ఉన్నాయి, అవునా? సో ఈ 8 కలిపితే ఏంటి? ఈ అంశాల సముదాయమే నా భిన్న ప్రకృతి అనబడును. అంటే భగవంతుడి యొక్క ప్రకృతి అన్నమాట ఇదంతా కూడా. మనం భూమి అనేది తెలిసిపోతుంది, అంటే ఈ ప్రకృతిలో ఉండే వాటితోనే ఈ దేహం అనేది తయారు చేయబడింది అని ఇక్కడ చెప్పడం అన్నమాట. భగవంతుడు చెప్తున్నాడు, మీరెవరో కాదు, నా అంశలే, కానీ ఇవి మీలో ఇవన్నీ కూడా ఉన్నాయి. 2 శరీరాలు ఉన్నాయి. ఏంటి అంటే సూక్ష్మ, స్థూల. సూక్ష్మ శరీరంలో మనసు, బుద్ధి, అహంకారము. ఆ మనసు, బుద్ధి, అహంకారము ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5టిని మనం ఏమనుకున్నాము? పంచభూతాలు. ఈ పంచభూతాలు మనతో వస్తాయా నెక్స్ట్ లైఫ్ కి? రాదు మేడం. ఇక్కడే రావు. ఈ 3 వస్తాయి. ఆత్మతో వస్తాయి. మనస్సు, బుద్ధి, అహంకారము పూర్వజన్మ నుండి వస్తూనే ఉంటుందన్నమాట. సో మనస్సు దేని వల్ల కంట్రోల్ అవుతుంది? మెడిటేషన్. మనస్సు మిత్రుడుగా కావచ్చు, శత్రువుగా కావచ్చు, ఇది మనం తెలుసుకున్నాం. సో మిత్రుడుగా ఎప్పుడు ఉంటుంది మనస్సు? బుద్ధి మాట వినేసినప్పుడు జ్ఞాన మార్గంలో పైన. ఓకే, జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు కంట్రోల్గా ఉండి ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది, అవునా? ఇంద్రియాలంటే ఒక గుర్రాలు, కళ్ళాలని గుర్రాలు అనమాట. అవి పరిగెత్తి 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 ఎక్కడికి వెళ్తాయి ఇంద్రియాలు? ఏం కోరుకుంటాయి అవి? హరే కృష్ణ.
ఏదో ఒకటి కావాలి ఏదో కదా, ఒక కోరిక. దాన్ని ఏమంటాము కామం. సో ఆ కామం అంటే కోరికలు కోరుతూ ఉంటాయి అన్నమాట ఇంద్రియాలు. సో ఆ మనస్సు జ్ఞానం కలిగిందైతే తప్పకుండా ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. బుద్ధి బుద్ధి ఏం చేస్తుంది, మనస్సు మీద ఉంటుంది. సో మనస్సుని కంట్రోల్ చేస్తుంది. బుద్ధి మనస్సుని కంట్రోల్ చేయలేకపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అహంకారం అహంకారం వచ్చేస్తుంది, మిథ్యాహంకారం. అన్ని నేనే అనేది వస్తుందన్నమాట. సో నా వల్లే ఇది జరిగింది, నేనే ఇది చేశాను, నేను లేకపోతే ఇది అవ్వదు, మా కుటుంబము, మేము, ఇలా వస్తాయి. దీన్ని బుద్ధి అహంకారం అంటే పోయిన జన్మలో నుండి ఈ 3 వస్తూ ఉంటాయి. కానీ మనము అభ్యాసం చెయ్యాలన్నమాట. ఇవన్నీ కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు మనకంటే, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అవర్ సెల్ఫ్స్. ఈ జ్ఞానంని సంపాదించుకొని మనలో మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. సో ఇంద్రియాలు మనకి ఏవో చెప్తూ ఉంటాయి, చెవులో గుణుగుతూ ఉంటాయి. ఏంటి అంటే, పర్వాలేదులే తీసుకో, పర్వాలేదులే జపం చేయకు, పర్వాలేదులే ఈరోజు పూజ చేయకపోయినా ఏం కాదు, పర్వాలేదు ఈ ఏకాదశి నువ్వు అన్ని ఫుడ్ తిన్నట్లయితే ఒక్కసారే కదా మిస్ అవుతావు, ఏం కాదు. సో ఇలా బుద్ధి నశించిపోయినప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇవన్నీ ఎక్కడివి అంటే భిన్న ప్రకృతి అనబడను. ఈ 8 అంశాలు కూడా ప్రకృతిలోవే అవి. కాకపోతే మనము అభ్యాసం చేత బాగా కంట్రోల్డ్గా ఉన్నట్లయితేనే మనం ఏమైనా భక్తి చేయగలుగుతాము, లేకపోతే చేయలేము అని కృష్ణుడు దీనిలో చెప్తున్నాడు. సో ఇప్పుడు మనము ఇక్కడ ఐ థింక్ ఇది మోర్ దెన్ 1 పేజ్ ఉంది. జస్ట్ 1 minute. ఓకే, మీరు చదువుతారా? మీకు ఛాన్స్ ఇస్తాను. ఎస్ మాతాజీ. వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఇవన్నీ మనం డిస్కస్ చేసినాయే. ఓకే, భాష్యం. ఓకే, ఫస్ట్ పద్యం కూడా చదవండి. నాగలీల మాతాజీ ఉన్నారా? చదువుతాను మాతాజీ. చదవండి. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకారైతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. హరి బోల్ మాతాజీ. ఇందిరా బోయిన మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. అనువాదం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారం అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం కూడా చదవండి, ఈ శ్లోకం దాకా చదవండి. భాష్యము. భగవతత్వ విజ్ఞానము భగవానుని దివ్య స్థితిని మరియు అతని విభిన్న శక్తులను గూర్చి విశ్లేషించి చర్చించును. సాత్వత మాతాజీ ఇక్కడ స్వాతంత్రం ఏమైనా అలా పడిందా, లేకపోతే స్వాతంత్రమే ఉంటుంది. ఆ భగవానుని వివిధ పురుషావతారముల యందలి శక్తికే ప్రకృతి అని పేరు. విష్ణు త్రీని రూపాణి పురుషాఖ్యాన్యాదో విదుః ఏకంతు మహత సృష్టి ద్వితీయం త్వం సంస్థితం తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వా విముచ్యతే. భౌతిక జగత్తు సృష్టికి శ్రీకృష్ణ భగవానుని స్వాంస రూపము 3 విష్ణు రూపములను దాల్చును. అందులో మొదటిదైన మహావిష్ణువు మహాతత్వము అని తెలియబడు సమస్త భౌతిక శక్తిని సృష్టించును. రెండవ విష్ణు రూపము గర్భోదక సాయి విష్ణువు వివిధ వ్యక్తీకరణలకై అన్ని విశ్వములందు ప్రవేశించును. ఇక 3వ విష్ణు రూపము క్షీరోదక సాయి విష్ణువు సకల విశ్వములందును పరమాత్మ రూపమున వ్యాపించును. అతడు పరమాత్మగా పిలువబడును. అణువు అణువునందును నిలిచియుండును. ఈ 3 విష్ణువును గూర్చి ఎరిగినవాడు భౌతిక బంధముల నుండి విముక్తి సాధింపగలడు. హరే కృష్ణ. ఇక్కడ 3 విష్ణువుల గురించి చెప్పండి. హరే కృష్ణ. 3 విష్ణు రూపాలు ఇక్కడ చెప్పారు కదా, పేర్లు చెప్పండి. ఓకే, పరమాత్మ ఎవరు? క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మ. సో ముందు మహావిష్ణువు అన్నమాట, అంటే మహాతత్వం అన్నమాట. ఆ తత్వం నుండి
ఈ గర్భోదక సాయి విష్ణువు వస్తాడు. గర్భోదక సాయి విష్ణువు నుండి ఆల్ యూనివర్సెస్ కమ్ అవుట్, అంటే వేరే వేరే లోకాలన్నీ వస్తాయి. క్షీరోదక సాయి విష్ణువు అనంటే చిన్న రూపం, విష్ణు రూపము ఆ సకల విశ్వంలందును పరమాత్మగా ప్రతి ఒక్క జీవిలోనూ ఉంటాడనమాట. సో విష్ణువులు ముగ్గురు, ఆ పైన కృష్ణుడు. సో ఈ భౌతిక నెక్స్ట్ హరే కృష్ణ ఎవరు చదువుతారు నెక్స్ట్? ఒక్క నిమిషం. మాతాజీ చదవాలి, మాతాజీ. ఈ భౌతిక జగత్ మాతాజీ చదవాలా? మీ ఫోన్ ప్రాపర్ గా లేనట్టుంది ప్రభుజీ, బ్రేక్ అవుతుంది వాయిస్. శ్రావణి మీరు చదవండి, 2-3 రోజుల నుంచి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. ఈ భౌతిక జగత్తు భగవానుని విభిన్న శక్తులలో ఒకానొక శక్తి యొక్క తాత్కాలిక ప్రదర్శనము. అట్టి భౌతిక జగత్తు యొక్క కార్యకలాపములన్నీ పురుషావతారములుగా పిలువబడును. శ్రీకృష్ణుని స్వంశ రూపములైన ముగ్గురు విష్ణువుల ద్వారా నిర్దేశించబడుచుండును. సాధారణముగా భగవద్ జ్ఞానము లేని వారు ఈ జగత్తు జీవులు విషయ భోగానుభవమునకై కలదని భావింతురు. అంతేకాకుండా వారు జీవులే భౌతిక ప్రకృతికి కారణములు, నియామకులు, భోక్తులుగాను భావింతురు. భగవద్గీతను అనుసరించి అట్టి నాస్తికమైన ఈ అభిప్రాయము సరి అయినది కాదు. వాస్తవమునకు శ్రీకృష్ణుడు సమస్త సృష్టికి మూల కారణమని ప్రస్తుత శ్లోకమును చెప్పబడినది. శ్రీమద్ భాగవతం కూడా దీనినే నిర్ధారించుచున్నది. భౌతిక సృష్టి యందలి మూలకములన్నీయును భగవానుని విభిన్న శక్తులు. నిరాకారవాదులు చరమగమైన బ్రహ్మజ్యోతి కూడా ఆధ్యాత్మికాకాశమునందు వ్యక్తమైన భగవానుని ఆధ్యాత్మిక శక్తియే వైకుంఠ లోకములో వలె బ్రహ్మజ్యోతిలో ఆధ్యాత్మిక వైవిధ్యములు గోచరించవు. అయినను నిరాకారవాదులు ఈ బ్రహ్మజ్యోతినే శాశ్వత చరమగముగా భావింతురు. పరమాత్మ రూపం కూడా క్షీరోదక సాయి విష్ణువు యొక్క తాత్కాలికమైన సర్వవ్యాపక అంశమై ఉన్నది. ఆధ్యాత్మిక జగత్తు నందు ఈ పరమాత్మ రూపము నిత్యమై ఉండదు. కనుకనే వాస్తవమునకు పరతత్వముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే. అతడు సర్వశక్తియంతుడు. అతడే వివిధములైన విభిన్న శక్తులను మరియు అంతరంగిక శక్తులను కలిగి ఉన్నాడు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ చదవనా మాతాజీ? వనజ మాతాజీ పొద్దున్నుండి వనజ మాతాజీ చదవండి. పైన తెలుపబడినట్లు భౌతిక ప్రకృతి యందు ముఖ్యముగా 8 అంశములు కలవు. వీనిలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములననునవి మహత్తర సృష్టి లేదా స్థూల సృష్టిగా పిలువబడును. వీడియందే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధమను 5 ఇంద్రియములను ఇమిడియున్నవి. భౌతిక విజ్ఞాన శాస్త్రము నందు ఈ 10 అంశముల కంటే అధికములైనవి ఏమీ లేవు. కానీ మనస్సు, బుద్ధి, అహంకారము అను మిగిలిన 3 అంశములు భౌతికవాదులచే నిర్లక్ష్యము చేయబడుచుండును. మనోకర్మలయందు మునిగిన తాత్వికులు కూడా సర్వమునకు మూల కారణము శ్రీకృష్ణుడని ఎరుగలేనందున జ్ఞానమునందు అసంపూర్ణులై ఉన్నారు. నేను, నాది అను అహంకార భావనమే భౌతిక స్థితికి మూల కారణం. అట్టి అహంకారము భౌతిక కర్మలకు ఉపయోగపడు దశేంద్రియములను కూడి ఉండును. బుద్ధి అనునది మహత్తర మనబడు సర్వభౌతిక సృష్టిని సూచించును. కనుక భగవానుని విభిన్నములైన ఈ అష్టశక్తుల నుండి భౌతిక జగత్తు యొక్క 24 అంశములు వ్యక్తమగుచున్నవి. ఇవి నాస్తికమైన సాంఖ్య తత్వమునకు చర్చనీయాంశమైన విషయములు.
వాస్తవమునకు అవి అన్నియును మొదట శ్రీకృష్ణుని శక్తి నుండి ఉద్భవించి అతని నుండి విడివడి ఉన్నవి. కానీ అల్పజ్ఞులు నాస్తికులైన సాంఖ్య తత్వవేత్తలు అట్టి శ్రీకృష్ణుని సర్వకారణకారణునిగా ఎరుగజాలరు. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుని బాహ్యశక్తి వ్యక్తీకరణమే సాంఖ్య తత్వమునందు చర్చనీయాంశం. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మీకేమన్నా ఇక్కడ అర్థమైందా? ఏమన్నా టఫ్ అనిపించిందా? ఇదేం లేదు, చాలా సింపుల్ ఇవి. కాకపోతే భాష్యం పెద్దగా ఇచ్చి కొంచెం అలా కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది, అంతే తప్ప ఇంకేం లేదు. భాష్యం చదవటం అలవాటు చేసుకున్నాం కాబట్టి చెప్పుకున్నాము. అదర్వైజ్ అవి స్కిప్ చేస్తే మనకు అనువాదము శ్లోకం చాలా ఈజీ. దాంట్లో ఏదైనా టఫ్ ఏమన్నా అనిపించిందా మీకు? మీరు అడగవచ్చు. హరే కృష్ణ. ఒక్క మాట చెప్పండి, అర్థమైందా, అర్థం అవ్వలేదా? అర్థమైంది మాతాజీ. అర్థమైంది మాతాజీ. అర్థమైంది కదా. ఫస్ట్ దాంట్లో వెరీ సింపుల్. చాలా మంది ఉంటారు, అందరిలోకి ఒక్కరు మాత్రమే తెలుసుకోగలరు అని శ్రీకృష్ణ పరమాత్ముడు క్లియర్గా చెప్తున్నారు. ఓకే, కానీ ఆ 1000 మందిలో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఒక్కరు మనమే అవ్వాలి అని మనము అనుకోవాలి. రెండో శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ ప్రకృతి భౌతికం అంతా కూడా నాచే సృష్టించబడిందే, కానీ వాటి యొక్క అంటే ఏవైతే ఉన్నాయో పంచభూతాలు ప్లస్ ఆ 3 కూడా, అంటే సూక్ష్మ శరీరంలో ఉండే ఆ 3 జన్మాంతరాలు వస్తూనే ఉంటుంది. సో వాటిని ఆధీనంలో చేసుకోవాలంటే భక్తి చాలా అవసరము. భక్తి మనం ఎక్కువ చేయడంలోనే మనము ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా మనం ఇక్కడ భాష్యంలో మనకి ఏం చేశారంటే మనకి భౌతికంగా మనము 5 పంచభూతాలని చెప్పుకున్నాం కదా. సో ఈ పంచభూతాలకి రిలేటెడ్ సెన్స్ ఆర్గన్స్కి ఏమేమి అని భాష్యంలో ఇచ్చారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ముక్కు అనుకున్నాము. ఓకే, ముక్కు వల్ల ఏం చేస్తాము అంటే వాసన చూస్తాము, శ్వాస తీసుకుంటాము, వాసన చూడగా. చెవులతోని వింటాం కదా. సో మనం ఎక్కువగా భగవద్గీత భాగవతం వినడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తారన్నమాట. నోటితోని మంచి మాటలే మాట్లాడడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఓకే, సో టేస్ట్కి టంగ్ అన్నమాట. సో మనకి ఆ టంగ్ అంటే నాలుకకి రుచికరమైన పదార్థాలని ఎక్కువ తిన్నాం అనుకోండి, అత్యాహార విహారస్య చదువుకున్నాం కదా, అది గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అంటే ఎంత నియమితంగా తినడం, నియమితంగా అన్ని పనులు చేసుకోవడం అనేది మనము అలవాటు చేసుకుంటే మన కృష్ణ పరమాత్ముడు చాలా సంతోషిస్తాడు అని చెప్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రపాది కీ జై, గురు మహారాజ్ కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. మాతాజీ, దండవత్ ప్రణామం. Pampapal Mataji, you were able to write something, some points? Yes, Mataji. Summary. You tell me the summary of second sloka which we did today. You have written in English? Yes, Mataji. Doesn't matter, tell in English. There are 5 these sense organs. 5 sense organs. Eyes, ear, nose, eyes. ఈ 5 sense organs ఏమో ఇది మెటీరియల్ నేచర్, దీని మెటీరియల్ నేచర్. Okay, and we have 3. This comes under gross energy. Okay, gross body. And the subtle body is mind, ego, and intelligence. Okay. So these are the energies of Lord. These are the energies. External or internal? They are the external energies. External energy, very good. They are all external energies, yes. So using these energies only, we have to reach God. Yes. So we use our ear for listening, Shravanam,
for eyes to see good things. Shravanam, then Kirtanam, that is Kirtanam. Then we use the tongue for taste. We use our hands to serve God. So likewise, we use all our sense organs to serve Lord. Okay. That is how we can come out of this material mode and enter into the spiritual world. Thank you, Mataji. Hare Krishna. Hare Krishna. Okay. Bol Mataji, Pampa Mataji. Thank you, Mataji. Hari Bol. Yes. So ఇంకేమన్నా ఉందా? We will end. హరే కృష్ణ మాతాజీ ధన్వర్తిన. ధన్యవాద్ ప్రణామం. చాలా సంతోషం, అందరూ కూడా పాల్గొన్నారు, చర్చలో చదవటానికి ప్రయత్నించారు, బాగా చదివారు. హరే కృష్ణ. హరి బోల్ టు ఆల్ దోస్ హూ రెడ్. అండ్ ఛాన్స్ రాని వాళ్ళు రేపు చదువుకుందాం మళ్ళీ. ఓకే. జయ ఓం విష్ణుపాదాయ పరమహంస परिव्रजाचार्य अष्टोत्तर शत श्रीमद AC भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा, श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिरि गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. श्री वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरिनाम संकीर्तन की जय. साम वेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Gauranga. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much. हरे कृष्ण माता